హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిమస్ వ్లాగ్స్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పా కదా! ఆ తర్వాత నాకు వీడియో చేయడానికైతే అవ్వలేదు. కొంచెం ఒక 3 డేస్ అట్లనే సిక్ అయిన తర్వాత మళ్ళీ ఫెస్టివల్ ఒకటి స్టార్ట్ అయింది కదా! ఇంకా రకరకాల పనులు బిజీ వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను. ఈ రోజు నుంచి నేను ఒక ఇంటిమేషన్ అనేది ఇద్దామనుకుంటున్నా. డైలీ 2 వీడియోస్ అనేది నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్‌గా అయితే మన ఛానెల్ వచ్చేసి వ్లాగింగ్ ఛానెల్ అండి. నేను వ్లాగ్స్ చేస్తుండగానే తర్వాత నేను ఇట్లా టీజీపీఎస్సీ గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతా ఉన్నాను గదా! వ్లాగ్స్ చేయడానికి అవ్వనప్పుడు ఎట్లాగో నేను ప్రిపేర్ అవుతున్నాను గదా! నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి షేర్ చేస్తే బావుంటుంది అని చెప్పేసి టీజీపీఎస్సీకి సంబంధించి ఏ రోజైతే నేను షెడ్యూల్ వేసుకొని చదువుతున్నానో అవి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తా ఉండేదాన్ననమాట. అట్లనే ఇది వ్లాగింగ్ ఛానెల్ గాబట్టి, ఇప్పటి నుంచి ఒక వ్లాగు మార్నింగ్ టైమ్‌లో వచ్చేసి వ్లాగ్ షేర్ చేద్దామనుకుంటున్నా. ఈవినింగ్ టైమ్ వచ్చేసి ఎగ్జామ్స్‌కి సంబంధించి మీకు యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దామనుకుంటున్నా. ఇప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో, ఇప్పటి నుంచి కూడా అలానే ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. నేనైతే స్టార్ట్ చేయలేదండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేది అవి వెంటనే వస్తాయా? లేకపోతే లేట్ అవుతాయా? అనేది ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్స్‌కి సంబంధించి రిజల్ట్ రావాలి, రిక్రూట్‌మెంట్ జరగాలి. సరే అవన్నీ ఇట్లా పెట్టేసినా గానీ మేలో నోటిఫికేషన్స్ అనేది వస్తాయన్నారు గదా! నేను జస్ట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే చూస్తున్నా. అవి గూడా నోట్ చేసుకోవట్లేదు. జస్ట్ వింటున్నా అంతే. ఫెబ్ ఫస్ట్ నుంచయితే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ జేస్తా. ప్రిపరేషన్ అంటే కొంచెం భయంగానే ఉంది. ఎందుకంటే వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ జేస్తే ఆ ప్రిపరేషన్ అనేది మధ్యలో స్టాప్ చేయలేము. మధ్యలో గివ్ అప్ ఇవ్వాలన్నా మనసనేది ఒప్పదనమాట. అందుకనే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. అందులోనూ నాకు చాలా వర్క్స్ పెండింగ్ ఉండిపోయాయి. 3 ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో అని చెప్పా గదా! ప్రిపరేషన్ అనేది అందుకనే నేనింక స్టార్ట్ చేయలేదనమాట. వన్స్ స్టార్ట్ చేస్తే మళ్ళీ అప్పుడున్న పెండింగ్ పనులన్నీ నాకవ్వవు. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే దేని మీద ధ్యాస ఉండదనమాట. అందుకనే నేనైతే ఒక 2 మంత్స్ వరకు బుక్ అయితే ముట్టకూడదని నేను ఫిక్స్ అయిపోయా. నా మట్టుకైతే ఎంతైనా ఎగ్జామ్స్‌కి ఇంత సీరియస్‌గా ప్రిపేర్ అయినప్పుడు కొంచెమైనా మనం బ్రేక్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనం 1 ఆర్ 2 ఇయర్స్ కాదు కదా! చదివింది ఒక 3, 4 ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ ప్రిపరేషన్‌లోనే ఉన్నాం. అందుకని చెప్పి నా ఫీలింగ్ అయితే అది. కొంతమందయితే నాన్ స్టాప్‌గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. నాకేంటంటే ఫ్యామిలీ కాబట్టి నాకైతే అవ్వలేదు. చెప్పాను గదా! కొన్ని పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల నేనైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచయితే నేను కంపల్సరీగా అయితే నేను ప్రిపరేషన్ స్టార్ట్ జేస్తా. ఇప్పుడైతే మనకి మొన్న జరిగిన ఎగ్జామ్స్ గూడా అవన్నీ ఫిల్ జేయడానికి ఆ పోస్టులన్నీ ఫిలప్ చేయడానికి దగ్గర దగ్గర 6-7 మంత్స్ అయితే పడుతుందంటున్నారు. నిజమే అండి. అంతకంటే ఎక్కువైనా టైం పట్టొచ్చు చెప్పలేము. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అనేవి జరగలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ తర్వాత జెడ్పీ చైర్మన్ ఇట్లా ఎలక్షన్స్ అన్నీ అంతే ఉండిపోయాయి. అవైతే జరగలేదు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సర్వేలు నడుస్తున్నాయన్నమాట. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డ్స్‌కి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రైతు భరోసా ఇవన్నీ జరుగుతా ఉన్నాయన్నమాట. ఆ సర్వేల గురించి కొంచెం అయితే జరుగుతుంది. లేట్ అవుతా ఉన్నాయన్నమాట పనులన్నీ. ఇందిరమ్మ ఇళ్ళ సర్వే అయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ గూడా ఈ సర్వేలన్నీ అయిన తర్వాత కంపల్సరీగా ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ పడుతుందని అంటున్నారు. ఈ పరిస్థితులన్నిటి నడుమ మళ్ళీ మన ఈ జాబ్ రిక్రూట్మెంట్స్ అనేది జరగాలన్నమాట. మొన్న జరిగిన ఎగ్జామ్స్‌కి సంబంధించి. మళ్ళీ అందులోనూ మొన్న ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇచ్చింది కదా! దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్స్ రావాలంటే ఆ ఎస్సీ వర్గీకరణ మీద బేస్ అయ్యి ఉంటాయన్నమాట. అందుకని కొంచెం టైం పడుతాయి అంటున్నారు. మళ్ళీ అందులోనూ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే నాకొక ఇన్నర్ ఫీలింగ్ ఏందంటే, అంటే మొన్న నేను రాసిన ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదనే ఫీలింగ్‌తో మళ్ళీ స్టార్ట్ చేయాలా అన్నది నాకే నచ్చట్లేదనమాట. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానంటే ఆహ్, మొన్న రాసినట్టు ఎగ్జామ్‌లో మనం ఎట్లాంటి హోప్ పెట్టుకోలేం కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉండిపోయింది. అదొక కాజ్‌తో నేనైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. ఎట్లా చూసుకున్నా గానీ కొంచెం మనకి గ్యాపొస్తే బావుండని అనిపిచ్చింది. కొంచెం రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చాలి. అంటే మొన్నటిదాకా మనం నార్మల్‌గా చదవలేదు గదా! ఎంతో ప్రెషర్‌తో చదువున్నాం గాబట్టి కొంచెం రిలాక్సేషన్‌గా ఉంటే బెటరు.
కొన్నాళ్ళ తర్వాత కొంచెం టైం తీసుకొని, కొంచెం బ్రేక్ తీసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్ అనిపించింది. ఇప్పుడు మనము ఏదన్నా మనం కాలేజ్ గానీ, లేకపోతే స్కూలింగ్ గానీ చదివేటప్పుడు ఒక తరగతి అయిపోయిన తర్వాత అట్‌లీస్ట్ 1½ మంత్ గానీ, 2 మంత్స్ గానీ మనం గ్యాప్ తీసుకుంటాం. అట్లనే ఇది కూడా నేను కూడా కొంచెం టైం తీసుకొని చదువుదామనయితే అనుకుంటున్నా. నా ఒపీనియన్ అయితే అదండి. నేనైతే అందుకనే ఫెబ్ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. రకరకాల రీజన్స్ అన్నీ చెప్పా గదా! ఇప్పుడు మీరు అంటే వీడియో మొత్తం చూస్తా ఉంటే మీకు అర్థమైపోతుంది గదా! నేను పెండింగ్ ఉన్న పనులు స్టిచ్చింగ్‌కి సంబంధించి అట్లనే ఉండిపోయాయన్నమాట. తర్వాత ఊర్లెళ్ళడం, తర్వాత కొంచెం మధ్యలో తెలుసు గదా! మంచి, చెడు అనేది ఉంటది లైఫ్‌లో. అట్లాంటి కార్యక్రమాలు గూడా జరగడం. మళ్ళీ ఫెస్టివల్స్ అని జెప్పి ఇంట్లో పిండి వంటకాలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి గదా! మన కోసం చేసుకోకపోయినా కనీసం పిల్లలుంటారుగా, పిల్లల కోసమైనా చేసి పెట్టాలి గదా! ఇట్లా పర్సనల్ పనులని చెప్పేసి, తర్వాత ఇట్లా మధ్యలో ఫెస్టివల్స్ అని చెప్పి, తర్వాత హెల్త్ ఇష్యూస్ అని చెప్పి, వీడియోస్ అనేది గూడా కొంచెం లాగ్ అవుతా ఉన్నాయి. కంటిన్యూషన్‌గా ఇక నుంచయితే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా. ఈ మాట ఇంతకుముందు గూడా నేను చాలా సార్లు చెప్పున్నాను. బట్ అయితే అవ్వలేదు. ఇప్పటి నుంచయితే కంపల్సరీగా డైలీ 2 వీడియోస్ అనేది మన ఛానెల్‌లో వస్తాయి. ఈవినింగ్ పోస్ట్ చేస్తా అనమాట ఒక వీడియో. అది చెప్పాను గదా! డైలీ ఒక వ్లాగ్ ఉంటుంది. తర్వాత మన టీజీపీఎస్సీ ప్రిపరేషన్‌కి సంబంధించి ఒక వీడియో అనేది నేను ఈవినింగ్ టైం పోస్ట్ చేస్తా. లాస్ట్ టైం వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు ప్రిపరేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశా. ఫోర్త్ పేపర్ నుంచి మూవ్‌మెంట్ పేపర్ నుంచి స్టార్ట్ చేయాలన్నప్పుడు కొంతమంది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి కూడా ఏమన్నా యాప్స్ ఉన్నాయా? తర్వాత ఏమన్నా ఫ్యాకల్టీ మంచి బెస్ట్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటే చెప్పండి. తర్వాత బుక్స్ ఏమన్నా ఉన్నాయా? అని అడగడం జరిగింది. అట్లాంటి వాటికి సంబంధించి మూవ్‌మెంట్‌కి సంబంధించి మన ప్రిపరేషన్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలనేది నేను ఈవినింగ్ రాబోయే వీడియోలో అనేది చెప్తా అనమాట. ఎట్లా చదవాలనేది గైడెన్స్ ఇస్తా. నేను ఫ్యాకల్టీ అయితే కాదు. బట్ నా అనుభవం ప్రకారం నేను ఇన్నాళ్ళు ప్రిపేర్ అయ్యాను కాబట్టి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా యాస్ ఎ ఫ్రెండ్‌గా. నా ఈ గ్రూప్స్ జర్నీలో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వ్లాగ్స్ చూడొచ్చు. తర్వాత స్టడీకి సంబంధించి, ప్రిపరేషన్‌కి సంబంధించి ప్రిపరేషన్ వీడియోలు కూడా చూడొచ్చు. 2 ఇష్టం ఉన్నవాళ్ళు 2 కూడా చూడొచ్చు. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు గదా! హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇది పరిస్థితి. వాళ్ళు గూడా లేజీగా ఉండి ఏం చేయాలో అర్థం గాకుండా ఉన్నారనమాట. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తా. మధ్య మధ్యలో వాయిస్ ఇస్తా ఉంటా. ఇదైతే నా మిషన్ అండి. ఇది 2 ఇయర్స్ అవుతుంది దీన్ని పట్టుకొని. ఇవి ఇద్దరు చిన్న పిల్లలవి 3 ఇయర్స్ పిల్లల ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశా. అంటే గిఫ్టింగ్ పర్పస్ అనమాట. ఎప్పటినుంచో ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడైతే కుదరలేదు. ఇప్పుడైతే కొంచెం ఫ్రీ టైమ్ దొరికింది గదా! అని చెప్పి స్టిచ్చింగ్ చేశా. ఇంకా వాళ్ళకి గూడా ఇచ్చేసా అనమాట. ఇక్కడొచ్చేసి పిండి వంటలనేవి స్టార్ట్ చేశా. పిండి వంటలంటే ఏమి లేదు పెద్దగా. 2 వెరైటీలు చేశా. ఎంత పిండి వంటలు చేసినా అరిసెలు చేస్తేనే అబ్బా! పండగకి చక్కగా పిండి వంటలు చేసుకున్న ఫీలొస్తది. నా చిన్నతనంలో అంటే సంక్రాంతి అంటే చాలా ఇదిగా ఉండేది. అంటే మంచి జాయ్‌ఫుల్‌గా ఉండేది. ఈ ప్రస్తుత రోజుల్లో అయితే అసలేమంత అనిపించట్లేదు. అప్పుడైతే 1 మంత్ నుంచి రోళ్ళు పిండి దంచే పెద్ద రోళ్ళుంటాయి గదా! అందులో రోకలి పొట్టు ఆ సౌండొస్తా ఉండేది. ఒక నలుగురు, ఐదుగురు కలిసి చక్కగా ఆ రోకళ్ళ దగ్గర ఉండి, ఆ రోళ్ళ దగ్గర ఉండేసి చక్కగా పిండి దంచుకొని కొంతమందేమో ఒక ఇద్దరు పిండి జల్లెడ పడతా ఉండేవాళ్ళు. రాను రాను ఆ పిండి దంచుడు పోయి మిల్లుల్లో పిండి పట్టించుకోవడం, గిన్నెల్లో పిండి పట్టించుకోవడం అదెక్కువైపోయింది. ఇప్పుడు అదై సరే ఎంత పిండి పట్టించుకున్నా కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ గానీ, చుట్టాలు గానీ అసలు చుట్టాలు ఇదంతా కలుసుకునే పండుగ ఏదనంటే సంక్రాంతే. చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి పిండొంటలతో పాటు వాళ్ళు గూడా చక్కగా నలుగురు, ఐదుగురు వస్తా ఉంటారు. చక్కగా పొయ్యి దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ చక్కగా సరదాగా పిండి వంటలు చేస్తా ఉంటారు. అట్లాంటి వైబే లేదసలు. గ్యాస్ స్టవ్‌లతో వండుకుంటున్నారు. మేము ఉన్న ఏరియా మండలే గాని విలేజ్ లాగానే ఉంటుంది. ఇక్కడ గూడా గ్యాస్ స్టవ్‌ల మీద ఏదో ఫటాఫట్ ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు వండేసుకుంటున్నారనమాట. కట్టెల పొయ్యి మీద వండుకునే కల్చర్ గూడా పోయింది. అంతా అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నంత వైబ్ అయితే ఇప్పుడు లేదు. రాను రాను అది తగ్గిపోతా ఉంది. ముందు ముందు ఇంకా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ గూడా చాలామంది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. అరిసెలైనా, లేకపోతే జంతికలైనా, ఇంకేమైనా పిండి వంటలు కావాలనుకున్న వాళ్ళు ఫెస్టివల్ టైంలో వాళ్ళకెంత క్వాంటిటీ కావాలో అంత ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. ఇక్కడ సపోటా చెట్టు మీద ఒక బర్డ్ అయితే వచ్చుంది. మా పాప అయితే దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది.
ఇలానే మన వీడియోస్ మీ వరకు చేరాలంటే సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి అలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా! దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈవినింగ్ మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.